ఫ్రెండ్స్, ఈరోజు మనము సీటెట్ తెలుగు భాషా నైపుణ్యాలలో శ్రవణము భాషణం గురించి చెప్పుకున్నామండి. పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి సీటెట్ ఇద్దరికి ఉపయోగపడుతుంది. అలాగే టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. తెలుగు మెథడాలజీ పఠనం గురించి చెప్పుకుంటున్నాము. లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనము, అంటే చదవటము. టెట్ 2018లో ఇచ్చారు ఈ బిట్. నిత్య జీవిత వ్యవహారానికి ఎక్కువగా ఉపయోగపడేది భాషణము. జ్ఞాన సంపదకు తోడ్పడేది పఠనము. చక్కగా మాట్లాడగలగడము అనేది చక్కగా చదవగలిగే శక్తిని పెంపొందిస్తుంది. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగలిగినది పఠనం అని చెప్పి టెట్ 2018లో ఇచ్చారండి. లోకం చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం కూడా అంతే అవసరము. నెక్స్ట్ ఎన్సీఆర్టీ టీచింగ్ రీడింగ్ ఏ ఛాలెంజ్ అనే పుస్తకంలో ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, చెప్పిన దాని అర్థాన్ని గురించి ఆలోచించడం, అది తెలిపే భావాన్ని నిర్ధారించడం, అది పఠితకు ఏ విధంగా మేలు చేస్తుందో నిర్ణయించడం అనేది పఠనం అని చెప్పింది. డిఎస్సి 2018లో ఈ బిట్ ఇచ్చారు. సంకేతాలకు భావాన్ని అన్వయించడమే పఠనము. అక్షరాభ్యాసం అనే కార్యక్రమం పఠనానికి నాంది. సమాచారాన్ని గ్రహించే విషయంలో పఠనం ప్రముఖమైనది. సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే చదవడము. శబ్ద రూపంలోకి భాషా బోధనలో కీలకాంశాలు పిల్లల వైఖరి అనేది, ప్రోత్సాహం అనేది రెండు ఉండాలి. నెక్స్ట్ పఠనం యొక్క లక్షణాలు. ప్రాథమిక స్థాయిలో ఎలా ఉండాలి? స్పష్టంగా, దోషరహితంగా, ధారాళంగా చదవగలగాలి. తగిన కంఠస్వరంలో చదవగలగాలి. అవగాహనతో అర్థవంతంగా చదవగలగాలి. ఉన్నత స్థాయిలో వాచికానికి హావభావాలను జతచేసి చదవగలగాలి. భావానుగుణమైన స్వరభేదాలను పాటిస్తూ చదవగలగాలి. అవగాహనతో చదవగలగడం. గేయాలు, పద్యాలు రాగభావయుక్తంగా చదవాలి. పఠనం రకాలు వచ్చేసి ప్రకాశ పఠనం, మౌన పఠనం అండి. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం రెండు రకాలు: క్షుణ్ణ పఠనము, విస్తార పఠనము. ప్రకాశ పఠనము చదివే విధానాన్ని బట్టి ప్రకాశ పఠనం, మౌన పఠనం అయితే, విషయాన్ని బట్టి క్షుణ్ణ పఠనము, విస్తార పఠనం అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రకాశ పఠనం లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా శబ్దయోగంగా శైత్యుస్వరంతో శ్రోతలకు వినపడేలా స్పష్టంగా పఠించడాన్నే ప్రకాశ పఠనం అంటారు. నెక్స్ట్ ప్రకాశ పఠనానికి గల ఇతర పేర్లు ఏంటంటే బాహ్య పఠనము, బిగ్గరగా చదవటము, పైకి చదవటము, వాచా పఠనము, బహిర పఠనము. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి, వివిధ పేర్లు. లిపిని చూస్తూ ధ్వనిని ఉచ్చరిస్తూ చేసే పఠనాన్ని ప్రకాశ పఠనం అంటారు. ప్రాథమిక దశలో అత్యంత ప్రయోజనకరమైన పఠనము. ప్రకాశ పఠనంలో లిపి, ఉచ్చారణ, ధ్వని అనేవి మూడు ప్రధానమైనవి. లిపి, ఉచ్చారణ, ధ్వని. లిపి, ఉచ్చారణ, ధ్వని ప్రధానమైనవని డిఎస్సి 2015లో ఇచ్చారు ఈ బిట్. ప్రకాశ పఠనం చక్కగా కొనసాగాలంటే చూపు మేర, పలుకు మేర మధ్య సహసంబంధం ఉండాలి. చూపు మేర అంటే నైవ్ స్పాన్, నయనమితి. విద్యార్థి ఒక చూపులో చూడగలిగే పద సముదాయాన్ని అతని చూపు మేర అంటారు. పఠనం నేర్చుకునే మొదట్లో పిల్లల దృష్టి ఒక అక్షరానికే పరిమితమవుతుంది. అది క్రమంగా పదాలకు, వాక్యాలకు దారితీస్తుంది. ఆ విధంగా చూపు మేర నయనమితి అనేది చెప్పచ్చు. పలుకు మేర వాన్మితి, స్పీచ్ స్పాన్. వాయిస్ స్పాన్, ఎందర్ నేమ్ ఈస్ వాయిస్ స్పాన్. వాగ్మితి అంటే విద్యార్థి కుక్కలో ఒక్కసారి అర్థవంతంగా ఉచ్చరించగల, పలకగలిగే సామర్థ్యాన్ని, పద సముదాయాన్ని పలుకు మేర అంటారు. ఒక్క కుక్కలో ఒక్కసారి అర్థవంతంగా ఉచ్చరించగలిగే సముదాయం. వాంగ్మయతి, వాంగ్మయ నమితి, ఐ వాయిస్ స్పాన్. ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి, పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని చూపు మేర, పలుకు మేర అంతరము లేదా వారి వాంగ్మయ నమితి అని అంటారు. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందు ఉంటే దాన్ని పురోగమన వాంగ్మయతి అంటారు. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనక ఉంటే దాన్ని తిరోగమన వాంగ్మయతి అంటారు. వైయక్తిక పఠనము. తరగతిలోని ప్రతి విద్యార్థి చేత వ్యక్తిగతంగా చదివించడాన్నే వైయక్తిక పఠనం అంటారు. విద్యార్థులు స్వయంగా వ్యక్తిగతంగా చేసే పఠనాన్నే వైయక్తిక పఠనం అంటారు. వ్యక్తిగత దోష సవరణకు ప్రయోజనకారి. సామూహిక పఠనము. విద్యార్థులందరి చేత ముక్తకంఠంగా ఒకేసారి సాముదాయక పఠనం చేస్తే దాన్ని సామూహిక పఠనం అంటారు, లేదా సాముదాయక పఠనము. జట్టుల్లో కానీ లేదా తరగతి విద్యార్థులందరూ కలిసి కానీ చేసే పఠనాన్నే సామూహిక పఠనం అంటారు. పఠన దోషాలని సవరించలేము. ఆదర్శ పఠనం. విద్యార్థులకు ఆదర్శంగా ఉండేటట్లు ఉపాధ్యాయుడు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు. పద్యం అయితే 3 సార్లు రాగయుక్తంగా, భావయుక్తంగా విసంధి పాటిస్తూ, అన్వయక్రమం పాటిస్తూ చదవాలి. గద్యం అయితే 2 సార్లే
భావయుక్తంగా విసంధి పాటిస్తూ చదవాలి. ఈ విధంగా ఆదర్శ పఠనము ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ అనుగుణ పఠనము. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని ఉపాధ్యాయులను అనుసరిస్తూ చేసే పఠనాన్ని అనుగుణ పఠనం అంటారు. ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే విద్యార్థులు కూడా ఉపాధ్యాయునితో పాటు అనుసరిస్తూ చేసే పఠనము. ప్రకాశ పఠనము అభివృద్ధికి మార్గాలు. పాఠ్యాంశ పఠనము, ప్రకాశ పఠన పోటీలు నిర్వహించడము, వార్తా పఠనము, రేడియో, టెలివిజన్, టేప్ రికార్డరు, బాలకవి సమ్మేళనాలు. ప్రకాశ పఠన ప్రయోజనాలు వచ్చేసి ముఖ్యంగా 4 గుణాలు ఉండాలి. విషయ వివరణము, భాషాచితమైన ధార లేదా గమనము, భావానుగుణమైన పఠనము, శైలి లేదా ధోరణి. విద్యార్థి చేసే ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలని సవరించవచ్చు. అక్షర దోషాలు, భావ దోషాలు, భాషా దోషాలను కూడా సవరించవచ్చు. గేయాలు, పద్యాలు, పాటలు లయబద్ధంగా చదివి పద్యబోధన ప్రధాన ఉద్దేశమైన రసానుభూతి లేదా ఆనందానుభూతిని పొందవచ్చండి లయబద్ధంగా చదివినప్పుడు. వాగేంద్రియాలకు చక్కని శిక్షణ ఇస్తుందని 2018లో ఇచ్చారు. ఏ పఠనం ఎక్కడ చక్కని శిక్షణ ఇస్తుంది? పఠనం, ప్రకాశ పఠనం. చదివే అంశం మీద దృష్టి నిలిపి మనకు అన్యాక్రాంతం కాకుండా సహాయపడుతుంది. భావస్ఫోరకంగా విరామ చిహ్నాలను పాటిస్తూ చదవడం అలవడుతుంది. కావ్య సౌందర్యాన్ని మెచ్చి ఆనందించడానికి తోడ్పడుతుంది. మౌన పఠనానికి ప్రకాశ పఠనం పునాది. కంఠాన్ని అదుపులో ఉంచుకొని స్వరాన్ని లయను అనుసరించి నుదాత్త స్వరభేదాలను పాటిస్తూ శ్రవణ సుఖంగా హృదయగమంగా పాటిస్తే అతన్ని చక్కని పఠిత అంటారు. ప్రకాశపట్నం పరిమితులు ఏంటి? వాగేంద్రియాలకు శ్రమ ఎక్కువ. పరిసరాల వారికి అసౌకర్యం, ఇబ్బంది కలుగుతుంది బిగ్గరగా చదివినప్పుడు. తక్కువ కాలంలో ఎక్కువ విషయాన్ని చదవలేరు. గ్రంథాలయాల్లో ఉపయోగపడదు. గ్రంథాలయాలు బిగ్గరగా చదవకూడదు. నత్తి నంగి ఉన్న వారికి ఈ పఠనం ప్రతిబంధకంగా ఉంటుంది. నెక్స్ట్ మౌన పఠనం. వాగేంద్రియాలు కదలకుండా చూపులను మాత్రమే పఠనాంశం మీద నడిపిస్తూ విషయగ్రహణం చేస్తూ మనస్సులో చదవడాన్ని మౌన పఠనం అంటారు. కళ్ళతో చూస్తూ మనసుతో భావాన్ని గ్రహిస్తూ చేసే పఠనం మౌన పఠనం. మౌన పఠనం ధ్వనిరహిత పఠనము. లిపిని మౌనంగా చదివే విధానమే మౌన పఠనము. మౌన పఠనానికి ఇది ఉన్న ఇతర పేర్లు గంభీర పఠనము, నిశ్శబ్ద పఠనము, మనసులో చదువుకోవడము. మౌన పఠనం చేస్తున్నప్పుడు నేత్రగతికి మనోగతికి మధ్య సమన్వయం అవసరము. విజ్ఞానాత్మకమైన, వినోదాత్మకమైన మూర్తిమత్వాన్ని ప్రకాశింపజేసే పుస్తకాలను చదవటానికి ప్రధానంగా ఉపకరించేది మౌన పఠనము. ఎక్కువ సమయం మనం చదవగలుగుతాము మౌన పఠనం వల్ల. ప్రాథమికోన్నత స్థాయిలో మౌన పఠనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చూపు మీద ఎంత ఎక్కువ ఉంటే అంత వేగంగా ఎక్కువ అంశాన్ని చదవగలిగే పఠనము. మౌన పఠనాన్ని ఏ తరగతిలో ప్రారంభించవచ్చు అని కొందరి అభిప్రాయము. 1వ తరగతి. క్రీడా పద్ధతిలో ఏ తరగతుల్లో మౌన పఠనం చేయించవచ్చు? 2వ తరగతి. 3, 4, 5 తరగతుల్లో చిన్న పేరాలను, చిట్టి కథలను మౌనంగా చదివించాలి. క్షుణ్ణ విస్తార పఠనాలకు ఆయత్తపరుస్తూ విషయగ్రహణ శక్తిని పెంపొందించే పఠనమే మౌన పఠనం 2018లో ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మౌన పఠనం వల్ల ప్రయోజనాలు ఏంటి? వాగేంద్రియాలకు అలసట, శ్రమ ఉండదు. విస్తృతమైన జ్ఞానప్రాప్తికి సహకరిస్తుంది. గ్రంథాలయాల్లో, పఠనాలయాల్లో ఉపయోగించవచ్చు. ఒక యంత్రంలో లోపము, నత్తి ఉన్న వారికి అనుకూలము. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించవచ్చు అని ఏ పఠనం? మౌన పఠనం అని 2018లో ఇచ్చారు. ఈ విధంగా విస్తృతమైన జ్ఞానప్రాప్తికి సహకరించేది మౌన పఠనం 2018లో ఇచ్చారు. వాగేంద్రియాలకు అలసట, శ్రమ ఉండని పఠనం మౌన పఠనం 2018లో ఇచ్చారు. విస్తార పఠనానికి దారి తీస్తుంది 2018లో ఇచ్చారు. మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది. తరగతిలోని విద్యార్థులకు అందరికీ పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది. పరిమితులు కూడా ఉన్నాయండి దీనికి. ఉచ్చారణ దోషాలు మనం కనిపెట్టలేము మౌనంగా చదవటం వల్ల. శబ్ద దోషాలు, విషయ దోషాలు తెలుసుకోలేము. శ్రోతలకు వినిపించే అవకాశం ఉండదు మౌనంగా చదువుకుంటాం కాబట్టి. మనసు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది. వేరే విషయాల మీద శ్రద్ధ కలగచ్చు. క్షుణ్ణ పఠనము. బేకన్. నెక్స్ట్ 3వది క్షుణ్ణ పఠనం. బేకన్ గారు కొన్ని గ్రంథాలను రుచి చూడాలి, కొన్నిటిని దిగమింగాలి, మరికొన్నిటిని నమిలి మింగాలి. లిపి రూపంలో భావాలను నమిలి నిజనం చేసుకోగలిగే పఠనమే క్షుణ్ణ పఠనం అంటారు. ఇక్కడ నమిలి అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ బేకన్ గారు ఈ విధంగా చెప్పారు. నెక్స్ట్ నాష్. కాసట, బేసటగా విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవటం మేలు అని క్షుణ్ణ పఠనం గురించి క్షుణ్ణంగా చదవాలి అని చెప్పారు నాష్ గారు. గొడవర్తి సూర్యనారాయణ గారు అభినవాచార్యకం. ఒక కావ్యాన్ని కానీ వ్యాసాన్ని కానీ అమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద, అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి
విశేషంగా పఠించడమే క్షుణ్ణపఠనము అని చెప్పారు. విశేషంగా పఠించడమే. పాఠ్యాంశానికి సంబంధించిన విషయాన్ని కూలంకషంగా పఠించడాన్నే క్షుణ్ణపఠనం అంటారు. వాచకాల విషయాన్ని ఆమూలాగ్రంగా చదవటమే, అవగాహన చేసుకోవడమే క్షుణ్ణపఠనము. పఠనాంశం నుంచి తెలుసుకోవాల్సిన విషయం అంతటిని సంపూర్ణంగా లోతుగా తెలుసుకోవడానికి చేసే పఠనమే క్షుణ్ణపఠనము. క్షుణ్ణపఠనం అంటే ప్రతి అంశాన్ని వివరంగా చదవటం. అంటే ఒక్కొక్క పాఠ్యాంశంలోని భాష, భావదోషాలు, విశేషాలు సమగ్రంగా తెలుసుకుంటూ చదవడమే క్షుణ్ణపఠనం. క్షుణ్ణపఠనానికి వాచకాలు ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ అండి. భాషా సాహిత్యాలపై పట్టు సాధించే పఠనము. ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణాంశాలు మొదలైనవి నేర్చుకునే అవకాశం కల్పించే పఠనం. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానమే మిన్న అనే సూక్తి క్షుణ్ణపఠనానికి వర్తిస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే పాఠ్యాంశంపై సంపూర్ణ అవగాహన కలిగిస్తుంది. విద్యార్థుల్లో తార్కిక శక్తిని, ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని తెలుసుకుంటారు. ప్రతి శబ్దం యొక్క అర్థము, దాని ప్రయోగం తీరు తెలుస్తుంది. కవి లేక రచయిత భావాలు సంపూర్ణంగా గ్రహించవచ్చు, మిడిమిడి జ్ఞానం లేకుండా. విస్తార పఠనం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల్లో విషయాలు చదివి ఆకలింపు చేసుకోవడం. శబ్దార్థాలను గ్రహిస్తూ పఠించే విధానమే విస్తార పఠనం. క్షుణ్ణపఠనంలో భాషకు, విషయానికి ప్రాధాన్యం ఇస్తే విస్తార పఠనంలో భావగ్రహణానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కేవలం భావ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పఠనం చేస్తే విస్తార పఠనం అంటారు. విస్తార పఠనానికి ఉన్న ఇతర పేర్లు విస్తృత పఠనము, విస్తరణాధ్యయనము. బాహ్య పఠనం ద్వారా కానీ, మౌన పఠనం ద్వారా కానీ స్థూలాభిప్రాయాలను గ్రహించగల పఠనాన్ని విస్తార పఠనం అంటారు. ఉపవాచకాలు విస్తార పఠనానికి నిర్దేశితమైనవి. వైవిధ్యభరితమైన గ్రంథాలను, పుస్తకాలను చదవడం విస్తార పఠనము. గ్రంథాలయాలు, పఠనాలయాలు, వార్తాపత్రికలు, ఉపవాచకాలు విస్తార పఠనానికి ఉపయోగపడేవి. విస్తార పఠనాన్ని పెంపొందించే మార్గాలు వచ్చేసి పాఠశాల పత్రిక, సారథర సంఘాలు, పుస్తక ప్రదర్శనలు. క్షుణ్ణపఠనం ద్వారా విద్యా లక్ష్యాలు నెరవేరిస్తే విస్తార పఠనం ద్వారా విజ్ఞానం కలుగుతుంది. విస్తార పఠనం వల్ల ప్రయోజనాలు: సారస్వత అభిరుచిని పెంపొందిస్తుంది, బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది, గ్రంథాలయాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది, విరామకాల సద్వినియోగానికి ఉపయోగపరుస్తుంది, విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంపొందించి స్వయం పఠన అభివృద్ధిని వృద్ధి చేస్తుంది, తక్కువ కాలంలో ఎక్కువ పుస్తకాలు చదవడానికి ఉపయోగపడుతుంది, విషయంపై అవగాహన పెరిగి మంచి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారు, శారీరక మానసిక అలసట తొలగి వినోదం, వికాసం, ఉల్లాసం, మానసిక ఆనందం కలుగుటచే బుద్ధి వికసిస్తుంది. ఇది డిఎస్సి 2018లో ఇచ్చారు. డిఎస్ ఉన్నత స్థాయి విద్యార్థుల్లో వైయక్తిక పఠనాశక్తిని పెంచి వారికి ఆనందానుభూతిని కలిగించి మౌన పఠన సామర్థ్యాన్ని పెంచే పఠనమే విస్తార పఠనం. రచనా శక్తిని పెంపొందిస్తుంది, స్వతంత్ర రచనలు చేయవచ్చు. వెస్సెల్ గారు ఏం చెప్తున్నారంటే, విద్యార్థుల్ని మంచి పుస్తకాలు చదివే పఠనం వైపు మళ్లించకపోతే వారి కంటిని కనిపించే బజార్లో దొరికే విలువలు లేని పుస్తకాలను అద్దెకి తెచ్చుకొని చదువుతూ కాలాన్ని, జీవితం నాశనం చేసుకుంటారు అని చెప్పారు. పఠనం బోధన పద్ధతులు వచ్చేసి స్వరోచ్చారణ పద్ధతి, అక్షర పద్ధతి. 2018లో ఇచ్చారు రెండు. ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి గురించి ఇచ్చారండి. అక్షర పద్ధతిలో రకాలు: పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, పూర్ణ పద్ధతి. ఇవన్నీ పఠనం బోధనా పద్ధతులుగా చెప్పవచ్చు. స్వరోచ్చారణ పద్ధతి వచ్చేసి ఆంగ్లంలో ఫోనిక్స్ మెథడ్ అని అంటారు. ప్రతి పదంలోనికి వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరించడం నేర్పే పద్ధతి. విద్యార్థులు పదాల్లోని ధ్వనులను గుర్తించి వాటి ద్వారా పదాలను స్పష్టంగా గుర్తించగలుగుతారు. అది స్వరోచ్చారణ పద్ధతి, ఫోనిక్స్ మెథడ్. అక్షర పద్ధతి అంటే ప్రాచీన అక్షర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, సామాన్య పద్ధతి అని ఇంపార్టెంట్ అండి. 3 రకాలు ఉన్నాయి. మనోవిజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతి. వర్ణమాలలో ఉన్న వరుస క్రమాన్ని బట్టి అక్షరాలు నెగ్గితే అది అక్షర పద్ధతి. ప్రాచీన పద్ధతిలో అక్షరాభ్యాసంతో భాషా శిక్షణ ప్రారంభమైంది. వర్ణమాల క్రమంలో అక్షర రూపాలను నల్లబలపై రాసి చూపించి కానీ, వర్ణమాల చార్టులో చూపించి కానీ చదివించడం జరిగే పద్ధతి. వర్ణమాల క్రమంలో అక్షరాలను విద్యార్థులు చూసి చదివేటట్లుగా అభ్యాసం ఇస్తారు. ఆ అక్షరాలను, గుణింతాలను గుర్తించి చదవడమే నేర్చుకుంటారు. తర్వాత ఆ పదాలను, వాక్యాలను కూడా చదివించాలి. నవీన అక్షర పద్ధతి. ఇందాక ప్రాచీన అక్షర పద్ధతి, ఇప్పుడు నవీన అక్షర పద్ధతి. అక్షరాల సామ్యాలను బట్టి నవటను నేర్పే పద్ధతి. వర్ణమాలలో ఉన్న వరుస క్రమాన్ని బట్టి కాకుండా ఆకారాన్ని లేక పోలికలను బట్టి అక్షరాలు నేర్పే పద్ధతినే నవీన అక్షర పద్ధతి అంటారు. 2018లో ఇచ్చారండి. నవీన అక్షర పద్ధతిలో ఏ పద్ధతులను ఉపయోగిస్తారంటే రూప సాదృశ్య పద్ధతి, షేప్ సిమిలారిటీ మెథడ్.
అక్షరాలను వర్ణమాలలో ఉండే క్రమంలో కాకుండా ఆకార సామర్థ్యాన్ని బట్టి కొన్ని వర్గాలుగా చేసి రూపసాదృశ్య పద్ధతిలో నేర్పిస్తారు. లా, ఆ, ఆ, ట, త, ఊ, ఊ, డ, డ. ఇందులో ప్రతి వర్ణము తత్పూర్వ వర్ణంతో రూపసాదృశ్యతను కలిగి ఉంటుంది. అందువలన మొదటి వర్ణం నేర్చిన విద్యార్థికి తర్వాత వర్ణం నేర్వడం ఎంతో సులువుగా ఉంటుంది. ఇందులో ప్రతి వర్ణము తత్పూర్వ వర్ణంతో రూపసాదృశ్యం కలిగి ఉంటుంది కాబట్టి చూడండి ఒకసారి. నెక్స్ట్ తరచుదనపు పద్ధతి, ఫ్రీక్వెన్సీ మెథడ్. వర్ణమాలలో తరచుగా రాని అక్షరాలను తీసేసి మిగిలిన వాటిని మొదట నేర్పడం తరచుదన పద్ధతి. విద్యార్థులు సులభంగా ఉండే 32 వర్ణాలు నేర్పి తర్వాత మిగిలిన వర్ణాలు నేర్పాలి. ఆ, ఈ ఇవన్నీ టటడడ్డన, పప్ తత్తదద్దన, తా తా ఒత్తుతా లేదు, దా ఒత్తుదా లేదు, ఒత్తుపా లేదు, ఒత్తుబా, ఇన్యా లేదు, అమ్మహా లేవు. ఈ విధంగా కొన్ని వర్ణాలను తీసేసి మిగిలిన వర్ణాలు నేర్పాలి. సులభంగా ఉండే వర్ణాలు నేర్పాలి 32. దాన్నే తరచుదనపు పద్ధతి, ఫ్రీక్వెన్సీ మెథడ్. పరిచయాల పదాల పద్ధతి, నోన్ వర్డ్ టెక్నిక్. ఈ పద్ధతిని రూపొందించిన వారు రిషి వ్యాలీలోని రీజనల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్. ఒత్తులు, గుణింతాలు బోధించేటప్పుడు ఒక క్రమ పద్ధతిని పాటించి బోధించే పద్ధతి. అదే వర్ణం ఒత్తుగా రావటం, జన్న. అదే వర్ణం తలకట్టు తీసి రాయటం, అదే వర్ణం తలకట్టు తీసి సాగదీసి రాయటం. ఏ సంబంధం లేనివి ఇవి. అర్ధరహితాలైన అక్షరాలను ప్రాతిపదిక చేసుకొని పఠనం నేర్పించడం సరైన పద్ధతి కాదు అని అక్షర నవీనాక్షర పద్ధతులు విమర్శించింది ఎవరంటే మనోవైజ్ఞానికులు. నెక్స్ట్ పద పద్ధతి. అర్థవంతమైన పదాలను ప్రాతిపదిక చేసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు తయారు చేయడాన్ని పద పద్ధతి అంటారు. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి.